దారుణం అండి. ఎందుకంటే అట్టడుగు వర్గాలు మామూలు ఫ్యామిలీస్ వాళ్ళు కూలీనాలు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లులు లోన్లు అవి ఇవి తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు నోటీసులు ఇచ్చి కూలగొట్టేస్తానంటే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వస్తాయి కదా. కానీ అభివృద్ధి చేస్తున్నాం కదా, మీరు ఎందుకు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు మీకు తిరిగి మేము కాంపన్సేట్ కూడా చేస్తామని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఇల్లులను తీసేసి అభివృద్ధిని కాదు కదా, అభివృద్ధి చేయాలనుకుంటే దాని మీద ఇప్పటికి ఇందాకనే చెప్పారు కార్తీక్ రెడ్డి గారు, ఇప్పటి వరకు కనీసం దోమల మందు కూడా కొట్టలేదు. అట్లాంటిది నువ్వు ఇక్కడ ఇవన్నీ ఇల్లులు తీసేసి నువ్వు అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఏముంది, గ్యారెంటీ ఏముంది? ఇల్లులు తీయకుండా నువ్వు అభివృద్ధి చేయొచ్చు కదా. ఇల్లులు తీయకుండా అభివృద్ధి చేయకుండా నువ్వు ఇల్లులన్నీ ఊలగొట్టిన తర్వాత నువ్వు ఎప్పుడో అభివృద్ధి చేస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఆయన బాధల్లో ఏంటంటే ఇవాళ ఇల్లులు కూలగొట్టి నేను అభివృద్ధి చేస్తానని దాని కొంత డబ్బు ఏదైతే 500 కోట్లు కేటాయించిండో దాంట్లో ఆయన లబ్ధి పొందడానికే తప్ప నిజంగా ప్రజలకేదో మేలు చేయాలని ఇవాళ నిజంగా చిత్తశుద్ధితోటి అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశమే ఆయనకు ఉన్నట్లయితే ఈ పాటికి పనులు మొదలు పెడుతుండే. అది కాదు. చెప్పండి అన్నమాట. అంటే అభివృద్ధి చాలా అద్భుతంగా చేస్తున్నాము, మూసి ప్రక్షాళన చేస్తున్నాము, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేసి స్వచ్ఛందంగా ఇవ్వండి, మీకు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి తగిన పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి. అభివృద్ధి అంటే ఉన్న ఇల్లు కూలగొట్టి అభివృద్ధి చేస్తారా? అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, దాని మీద ఏ ఫోకస్ లేదు. మహిళలకు 2200 అన్నారు, 2500 అన్నారు, దాని మీద ఏమీ లేదు. అమ్మాయిలకు స్కూటీలు అన్నారు, స్కాలర్షిప్లు కూడా రావట్లేవు. పేదవాళ్ళకి ఈరోజు రూపాయి రూపాయి కూడా కట్టుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళని అందరినీ నోటీసులు ఇచ్చి మేము ఖాళీ చేయమంటున్నాము, మేము వేరేది అన్ని నోటీసులు ఇచ్చినారండి. ఇవన్నీ నోటీసులు ఇచ్చినారు. ఇక్కడ మొత్తం 12 కాలనీలు ఉన్నాయి. నేను ఈ ఏరియాకి మహిళా ప్రెసిడెంట్ శాంతి నాయక్. నేను ఇప్పుడు ఈ మొత్తం 12 కాలనీలు, వాళ్ళు రాత్రి నిద్ర లేదు, పొద్దున్న నిద్ర లేదు, వాళ్ళు తిండి తినట్లేరు. ఒక్కొక్కరు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, మేము సూసైడ్ చేసుకొని చనిపోతామన్న పరిస్థితి ఉంది. ఈరోజు మధు పార్క్ అపార్ట్మెంట్లో 420 ఫ్లాట్లు ఉన్నాయి. 420 ఫ్లాట్లు తీసి మేము శుద్ధీకరణ చేస్తాం, గాంధీ విగ్రహం పెడతామంటున్నారు. 250 ఫీట్లు గాంధీ విగ్రహం పెడితే ఎవరికి ఉపయోగము? ఇప్పుడు ఈ పబ్లిక్ని అందరినీ తీసి ఎక్కడ పెడతారు? వాళ్ళనందరినీ నష్టం చేస్తున్నారు కదా. మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? మీరు చేసే అభివృద్ధి ఏముంది? మీరేమో మేము వ్యతిరేకం కాదు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీకు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడ ప్రక్షాళన జరుగుతుందో, ఎక్కడ జీవితాలు బాగుపడతాయనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేక కుళ్ళుకుంటున్నారు. బహుశా వాళ్ళు అనుకోవడంలో తప్పులేదేమో. ఎందుకనంటే మేము అడిగేది సుందరీకరణ జరగాలంటున్నాం. ఇలా కుళ్ళుకున్నది ఎక్కడున్నది? మూసి ప్రక్షాళన జరిగి మురుకు నీరు పోయి మంచినీరు రావాలని కోరుకుంటున్నాం. ఇందులో కుళ్ళుకున్నది ఏమున్నది? దోమలు పోయి మల్లెపూలు మలువాలే మూసిలని కోరుకుంటున్నాం. ఇంట్లో కుళ్ళుకున్నది ఎక్కడున్నది? కుళ్ళుకున్నదల్లా ఒక్క దగ్గరే. మీరు పేదల ఇండ్లు గూలగొట్టి సుందరీకరణ మల్లె చెట్లు నాటుతామంటే అడ్డున్న ఇండ్లను తీసేసి వాళ్ళకి కావాల్సిన కాంపన్సేట్ అంటే నష్టపరిహారం మేము ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయకుండా ఇంత రాద్ధాంతం చేస్తారు అనేది వాళ్ళు పదే పదే చెప్తున్నమాట. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక్కొక్క రూపాయి జమ చేసి ఒక్కొక్క ఇంటికి చేర్చి కట్టుకున్నటువంటి ఇల్లు అది మా ప్రాణంతో సమానం. దాన్ని మీరు పైసలు ఇస్తామన్నంత మాత్రాన డబ్బులు ఎవరు ఇస్తున్నావు? నువ్వు డబ్బులు ఎవరి డబ్బులు ఇస్తున్నావు? నీ పొలం అమ్మి డబ్బులు ఇస్తున్నావా, లేకపోతే నీ సొంత డబ్బులు ఇస్తున్నావా? ప్రజల డబ్బులు కదా మాకు ఇస్తున్నావు. ఎందుకు ప్రజల డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇల్లు కూలగొడుతున్నావు? కూలగొట్టాల్సిన అవసరం లేకుండా సుందరీకరణ చెయ్యండి, మేము వద్దనిలే. ఎక్కడైతే బఫర్ జోన్ అని చెప్తున్నారో అఫీషియల్గా నీ బఫర్ జోన్ ఎక్కడుందో అక్కడి వరకు పరిమితంగా, అంతేగాని బఫర్ జోన్లోకి చొచ్చుకొని వచ్చిన ఇవాళ కొత్త బఫర్ జోన్ ఎట్లా ఏర్పాటు చేస్తావు నువ్వు? నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. నార్సింగి పక్కన మూసీలో బిల్డింగ్ కడితే ఇప్పటిదాకా ఎవరు ఏం చేయకపోతే ఎందుకు? వాడు కరోడ్పతి. మీరు ఎన్ని పేపర్లలో ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ఏ ఆఫీసర్లు పోయినా, పోలీసులు పోయినా, మీకు ఒక విషయం చెప్పాలా, మేము పోయి కవర్ చేసినందుకు మాకు నోటీసులు పంపిస్తున్నారు. నాకు తెలుసు. మొట్టమొదలుగా మిర్రర్ టీవీ కవర్ చేసినప్పుడు ఇది ప్రపంచం వెలుగు చూసింది. మరి వెలుగు చూసిన దాన్ని ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? మొట్టమొదలు నార్సింగి పక్కనున్న బిల్డింగ్ మీద హైడ్రా పంపించి మా దగ్గరికి రా, అంతేగాని ఉన్నోన్ని వదిలిపెట్టి గరీబోని పొట్టగొట్టుకుంటా తిరుగుతా నేను అంటే ఏ గరీబోడు? వాడు కూడా ఈ పిల్లే, మేము పిల్లులమే.
కానీ పులులమైతామన్న సంగతి మర్చిపోకని చెప్తా ఉన్నా. ఎట్లా ఆపుతారు సార్? ఈరోజు పార్టీలు వస్తున్నాయి, మద్దతు పలుకుతున్నారు, మేమున్నాం అనేసి మీరు భరోసా ఇస్తున్నారు. కానీ ఆయన అక్కడ నోటీసులు ఇచ్చుకుంటూ పోతే, ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని పక్కన మసీదు ఉంది. ఆఖరికి మసీదుకు కూడా 400 ఏళ్ళ కాలం నాటి మసీదుకు కూడా నోటీస్ ఇచ్చారు. అంటే మేము మసీదులు కూడా లెక్క చేయము, గుళ్ళు కూడా లెక్క చేయమంటూ వాళ్ళు తగ్గేదే లేదనుకుంటా ముందుకు పోతుంటే ఇది ఎట్లా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందంటారు? మేము ఇప్పుడు ప్రభుత్వము తన దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, తన దగ్గర డబ్బు ఉన్నది, భయపెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ పోరాటంలో చేసినటువంటి పోరాటం ఏదైతుందో అది ఎవడి తాతకు భయపడలే. తెలంగాణ వాదులు తెలంగాణ కోరుకుంటే నువ్వు తుపాకీ తీసుకొచ్చినాడే భయపడని ఈ తెలంగాణ బిడ్డలు రేపు పొద్దున నువ్వు పోలీసును పంపితే భయపడడానికి సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాదులపైన తుపాకీ ఎత్తినటువంటి మీ చరిత్ర. మరి ఈరోజు మీరు పోలీసులతో తుపాకీ ఎత్తే బీదవాళ్ళు భయపడిపోతారా? రండి, ఎంతమందిని చంపగలరో చంపండి. మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం, మేము మద్దతు ఇవ్వడం కాదు, నేను బీద వాళ్ళను ఇండ్లు పోయిన వాళ్ళని సంఘటన చేయాలంటున్నా. మద్దతు ఇస్తే వచ్చేది ఏం లేదు. వస్తే టీవీలో మాట్లాడితే మాకు రోజు వచ్చే డైలాగులే, రోజు వచ్చిన మాటలే చెప్తాం, వెళ్ళిపోతాం. అది కాదు, మొత్తం బాధితులంతా సంఘటితం కావాలి, వాళ్ళని సంఘటితం చేయాలి, వాళ్ళ ద్వారా ఈ పోరాటం నడవాలి. ఖచ్చితంగా నడుస్తుంది. ప్రస్తుతానికి మేము అదే పనిలో ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.